బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కవితను కోర్టులో హాజరుపరచనున్నారు దర్యాప్తు సంస్థల అధికారులు. తనను నేరుగా కోర్టులో హాజరుపరచాలని పిటిషన్ దాఖలు చేశారు కవిత. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా తనను నేరుగా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే కవిత దాఖలు చేసిన ఈ పిటిషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో అధికారులు ఆమెను మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా కోర్టులోనే ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసులో ఈడీ, సిబిఐ అరెస్టును సవాల్ చేస్తూ తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. ఈడీ, సిబిఐ విజ్ఞప్తి మేరకు కవితకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కేసు విచారణ కీలక దశలో ఉందని, కవిత జ్యుడిషియల్ రిమాండ్ను మరోసారి పొడిగించాలని ఇవాళ కోర్టులో కోరనున్నాయి దర్యాప్తు సంస్థలు. దీంతో కవిత జ్యుడిషియల్ రిమాండ్పై రౌస్ అవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కవితను కోర్టులో హాజరుపరచనున్నారు దర్యాప్తు సంస్థల అధికారులు. తనను నేరుగా కోర్టులో హాజరుపరచాలని పిటిషన్ దాఖలు చేశారు కవిత. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా తనను నేరుగా హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే కవిత దాఖలు చేసిన ఈ పిటిషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో అధికారులు ఆమెను మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా కోర్టులోనే ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసులో ఈడీ, సిబిఐ అరెస్టును సవాల్ చేస్తూ తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. ఈడీ, సిబిఐ విజ్ఞప్తి మేరకు కవితకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. కేసు విచారణ కీలక దశలో ఉందని, కవిత జ్యుడిషియల్ రిమాండ్ను మరోసారి పొడిగించాలని ఇవాళ కోర్టులో కోరనున్నాయి దర్యాప్తు సంస్థలు. దీంతో కవిత జ్యుడిషియల్ రిమాండ్పై రౌస్ అవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ ఫోన్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, ఈ రోజు జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఇప్పుడు ఆమెకి నేనైతే బెయిల్ తిరస్కరించింది కోర్టు. అటు సిబిఐ కేసులోను, ఇటు ఈడీ కేసులోను రెండింటిలోనూ కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించినటువంటి నేపథ్యంలో ఇవాళ కవితని కోర్టులో హాజరుపరచబోతున్నారు. కవితతో పాటు కేజ్రీవాల్ కస్టడీ కూడా ఇవాళ ముగుస్తుంది. ఆయన వర్చువల్ గా హాజరుపరుస్తున్నారు. కవిత తాను నేరుగానే కోర్టు హాజరవుతానని పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఆ పిటిషన్ కోర్టు ఆమోదించింది. లాస్ట్ టైం ఆవిడ కోర్టుకు హాజరైనప్పుడు ఈ విచారణకు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళతో, అట్లాగే ఈ సెల్ ఫోన్ లో షూట్ చేసేటప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఇది ఈడీ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని చెప్పి ఆమె వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో కోర్టు తీవ్రంగా మందలించింది ఆవిడని. ఇంకోసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే చాలా సీరియస్ గా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి ఆవిడని హెచ్చరించినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి ఒకసారి మధ్యలో ఆవిడని వర్చువల్ గా హాజరుపరిచారు. అయితే ఈసారి మాత్రం నేను ఖచ్చితంగా ప్రత్యక్షంగానే కోర్టు హాజరవుతాను అని ఆమె చేసినటువంటి విజ్ఞప్తిని కోర్టు ఆమోదించిన దరిమిల ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆవిడని కోర్టుకు హాజరుపరచబోతున్నారు. అయితే బెయిల్ తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఆటోమేటిక్ గా ఆవిడకి మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీ విధించే అవకాశం ఆటోమేటిక్ గా ఉంటుంది. అంటే ఎన్ని రోజులు ఉంటుంది అంటే 14 రోజులు బహుశా ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా కేజ్రీవాల్ కూడా మరో 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటువైపు ఈడీ, అటువైపు సిబిఐ రెండు కూడా చాలా గట్టిగా వాదిస్తున్నాయి దీనికి సంబంధించి. ఆవిడ కనుక బయటకు వెళ్ళినట్టయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉన్నటువంటి సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది, బెదిరించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆవిడని బయటికి వదలడానికి వీల్లేదు అని చెప్పి గట్టిగా వాదించిన నేపథ్యంలోనే ఆమె బెయిల్ పిటిషన్ తిరస్కరించింది కోర్టు. కాబట్టి ఇవాళ కూడా కస్టడీ పిటిషన్ సంబంధించి మరోసారి వాదనలు జరగనున్నాయి. దాని మీద కోర్టు నిర్ణయం తీసుకోబోతోంది. అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా నేరుగా నేను కోర్టులోనే విచారణకు హాజరవుతానని పిటిషన్ దాఖలు చేశారు. దీని వెనుక కారణం ఉందా? అదే ఇంత క్రితం నేను చెప్పినట్టుగా ఆవిడ లాస్ట్ టైం కోర్టుకు వచ్చినప్పుడు అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని కోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా బీజేపీని ప్రధానమైనటువంటి కారణంగా చూపిస్తూ నా కస్టడీకి, నా అరెస్ట్ కి ప్రధానమైనటువంటి కారణం కేవలం బీజేపీ తప్ప కోర్టు కాదు, ఈడీ కాదు, సిబిఐ కాదు అన్నట్టుగా ఆమె వ్యాఖ్యానం చేసింది. దాన్ని అవన్నీ కూడా మీడియా అంతా కూడా చాలా ప్రముఖంగా దాన్ని ప్రచురించినటువంటి నేపథ్యంలో, చూపించినటువంటి నేపథ్యంలో కోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది ఇష్యూని.
ఎవరితోనూ ఏమీ మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమెను హెచ్చరించినటువంటి నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఆమెని వర్చువల్ గానే హాజరుపరచాలని కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే కోర్టుని కావాలని ఆమె అభ్యర్థించింది. బహుశా తను కోర్టుకి రావడం, కోర్టులో వాదన జరగడం, దీనికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా కొంతవరకు బయటకు వస్తాయి. కాబట్టి కవితకి సంబంధించినటువంటి విజువల్స్ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అభిమానులకు కానీ లేకపోతే బీఆర్ఎస్ నేతలందరికీ కూడా అది కనిపించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బహుశా నేను కోర్టుకు హాజరవుతాను అని ఆమె చెప్పి ఉండవచ్చు. దాన్ని కోర్టు ఆమోదించింది. సరే, ఏదేమైనా ఇవాళ ఆమె ఏం మాట్లాడకుండా ఉంటుందా, కోర్టులో ఏ మేరకు వాదనలు జరుగుతాయి, కస్టడీ ఎన్ని రోజులు ఉంటుంది అనేది చూడాలి. 14 రోజులు కస్టడీ విధించే అవకాశం ఉంది మాత్రం ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం తెలుస్తూ ఉంది. అట్లాగే కేజ్రీవాల్ ని కూడా 14 రోజులు కస్టడీకి పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. హైకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. వీటిలో ఎంత మేర అవకాశం ఉంది? ఆమె ఇప్పటికే దానికి సంబంధించి సుప్రీంకోర్టుకి ఆమె ఇప్పటికే అప్లై చేసుకుంది. నా బెయిల్ తిరస్కరించారు కాబట్టి ఇక్కడ నేను సుప్రీంకోర్టుకు వచ్చాను అని చెప్పి ఆమె ఇప్పటికే బెయిల్ కి అప్లై చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ కోర్టులో ఎట్లా ఉంటుంది అనేది గతంలో సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఆమె అక్కడ పిటిషన్ ని, ఆమె వాదాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించి కింది కోర్టుకి వెళ్ళవలసిందిగా కోరింది. అయితే ఇప్పుడు ఇక్కడ కింది కోర్టు నుంచి అటువంటి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని స్వీకరించే అవకాశం ఉంది. దీని మీద సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరుగుతాయి. జరిగిన తర్వాత కానీ కోర్టు దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. సిబిఐ, ఈడీ రెండు కూడా తమకు ఉన్నటువంటి ఆధారాలని దౌర్జన్య కోర్టుకు పూర్తిగా సమర్పించినాయి. అలాగే సుప్రీంకోర్టు కూడా సమర్పించినటువంటి నేపథ్యంలో బహుశా సుప్రీంకోర్టు కూడా ఈ ఆధారాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. విద్య. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్.